ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనను పూర్తి చేసుకుని ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి పయనమయ్యారు. వారణాసిలో 3,884 కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు చేశారు. దేశాభివృద్ధిలో సాంకేతికత అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో రానున్న 3-4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనను పూర్తి చేసుకుని ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి పయనమయ్యారు. ఇదిలా ఉండగా, ప్రజా సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్లోవేకియాలోని కాన్స్టాంటిన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించారు. పాలన, సామాజిక న్యాయం, సమ్మిళిత వృద్ధి కోసం ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా దీనిని ప్రదానం చేస్తున్నట్టు విశ్వవిద్యాలయం పేర్కొంది. విద్య, మహిళా సాధికారత, సాంస్కృతిక భాషా వైవిధ్యాలను పరిరక్షించి ప్రోత్సహించడానికి ఆమె అవిరళ కృషి చేశారని ప్రశంసించింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ 140 కోట్ల మంది భారతీయుల తరపున తాను దీనిని స్వీకరిస్తున్నానన్నారు. వ్యక్తిగత సాధికారతే కాకుండా దేశాభివృద్ధికి విద్య ఒక సాధనమని రాష్ట్రపతి పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే మానవాళికి నిజమైన సేవకుడని పేర్కొన్నారు. పూలే సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలు ప్రతి తరానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి, వారసత్వం అనే 2 అంశాలతో ముందుకు వెళుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారణాసిలోని మెహదీగంజ్లో 3,884 కోట్ల రూపాయల విలువైన 44 ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ కాశీనగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ నగరం ప్రాచీనతకు చిహ్నం మాత్రమే కాదని, ప్రగతికి నమూనాగా నిలిచిందని, ఇక్కడ చాలా వస్తువులకు జీఐ ట్యాగ్ ఇవ్వబడిందని అన్నారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న బ్రాండ్లుగా మారుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ, कनेक्टिविटी को मजबूती देने वाले अनेक इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट्स गांव-गांव, घर-घर तक नल से जल पहुंचाने का अभियान, शिक्षा और खेल सुविधाओं का विस्तार और हर क्षेत्र, हर परिवार बेहतर सुविधाएं देने का संकल्प, ये सारी बातें, ये सारी योजनाएं विकसित पूर्वांचल बनाने की दिशा में मील का पत्थर बनने वाली है. ఈ సందర్భంగా 70 సంవత్సరాలు పైబడిన 3 లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఆయుష్మాన్ కార్డులను అందజేశారు. అలాగే 3 భౌగోళిక సూచికల కోసం సర్టిఫికెట్లను బెనారస్ డైరీతో అనుబంధించబడిన రాష్ట్రంలోని పాడి రైతులకు 106 కోట్ల రూపాయల బోనస్ను కూడా అందజేశారు. దేశాభివృద్ధిలో సాంకేతికత అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన కార్నెగీ గ్లోబల్ టెక్ సమ్మిట్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధలో భారత్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి ఆ దేశ సాంకేతికత పురోగతి కారణమన్నారు. వాణిజ్యాన్ని, జాతీయ భద్రతను సాంకేతికత మరింత పటిష్టం చేస్తోందని జయశంకర్ పేర్కొంటూ, The startup culture is deepening. The number of GCCs in this country is growing. And of course, when it comes to the AI era, I think where India is concerned, it's not just the scale of the data which would be generated, but in many ways the diversity of the data which would make it somewhat unique. I think we are stating the obvious today when we say that tech has made trade much more national security sensitive. అమెరికా ఉత్పత్తులపై సుంకాలను చైనా 125% పెంచింది. రేపటి నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ఆ దేశ ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనిని ఒక నెంబర్ గేమ్గా అభివర్ణించిన చైనా మంత్రిత్వ శాఖ ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. తమ ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లను 145% పెంచినందున తాము విధించిన 84% సుంకాలను
125% పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు చైనా తెలిపింది. తమ దేశ వస్తువులపై విధించిన పరస్పర సుంకాలను తొలగించే దిశగా అమెరికా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య సంరక్షణను ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చిందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ఫరీదాబాద్లోని ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ 2వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వైద్యులు మానవతా స్ఫూర్తితో పనిచేయాలని అన్నారు. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దేశ పౌరులు ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. और बात चलती थी हेल्थ को एक्सेसिबल बनाना है और हेल्थ को अफोर्डेबल बनाना है. सरकार आयुष्मान भारत योजना जैसी स्कीम तो चला देगी, 60 करोड़ लोगों को हेल्थ सिक्योरिटी दे देगी, उससे काम पूरा होने वाला नहीं है. दोस्तों, नेशन फर्स्ट, देश पहले, ये भावना हमारे मन में प्रबल होनी चाहिए. हमें 2047 में विकसित भारत बनाना है. हमारे प्रधानमंत्री जी ने संकल्प रखा है कि 2047 यानी कि जब देश आजादी का शताब्दी वर्ष मनाता हो तब हमें विकसित भारत बनाना है. భారత్, ఇటలీ దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వేగవంతం చేయడానికి 2 దేశాలు కృషి చేస్తున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ రోజు సాయంత్రం న్యూఢిల్లీలోని ఇటలీ ఉప ప్రధానమంత్రి ఆంటోనియో టజానీతో కలిసి కేంద్ర మంత్రి సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ భారత్, ఇటలీ దేశాలు వివిధ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయన్నారు. కాగా అంతకుముందు జరిగిన ఇండియా ఇటలీ బిజినెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫోరంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. తూర్పు గాజాలోని అనేక ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలు ముమ్మరం కావడంతో అక్కడి ప్రజలు అత్యవసరంగా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశాయి. పౌరులు తమ భద్రత కోసం పశ్చిమ దిశగా వెళ్లాలని ఐడీఎఫ్ ప్రతినిధి అవిచాయ్ ఆడ్రేయి సామాజిక మాధ్యమం వేదికగా పిలుపునిచ్చారు. ఈ ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసేందుకు ఐడీఎఫ్ అన్ని విధాలా ప్రయత్నిస్తోందని అన్నారు. కాగా దక్షిణ గాజాలో రఫాలోని టెల్ అల్ సుల్తాన్ శరణార్థి శిబిరంలో ఇటీవల జరిగిన దాడులలో హమాస్ ఉగ్రవాది అహ్మద్ ఇయాద్ మహమ్మద్ ఫర్హాత్ను హతమార్చినట్టు ఐడీఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో జమ్మూ కశ్మీర్లో ఐక్యతా స్ఫూర్తి పరిఢవిల్లుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాదాన్ని తిరస్కరిస్తూ హరియత్ కాన్ఫరెన్స్తో మరో అనుబంధ సంస్థ విడిపోయిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దార్శనికతకు ఇది విజయమని పేర్కొన్నారు. ఐక్య భారత్కు కట్టుబడి ఉంటామన్న ఆ సంస్థ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు అమిత్ షా తెలిపారు. దీంతో ఇంతవరకు వేర్పాటువాదానికి దూరంగా వెళుతూ భారత రాజ్యాంగానికి విధేయత ప్రకటించిన హురియత్ అనుబంధ సంస్థల సంఖ్య 12కు చేరిందని అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్లో వెల్లడించారు. దేశంలో వివిధ రాష్ట్రాలలో రానున్న 3-4 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. బీహార్లో రాబోయే 5 రోజుల్లో అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అలాగే రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీలో చెదురుముదురు వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. ఈ నెల 14వ తేదీ వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 73,847 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరికి 1,310 పాయింట్ల లాభంతో 75,157 వద్ద ముగిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోర్చుగల్, స్లోవేకియా దేశాల పర్యటనను పూర్తి చేసుకుని ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి పయనమయ్యారు. వారణాసిలో 3,884 కోట్ల రూపాయలు విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ఈరోజు ప్రారంభోత్సవాలు చేశారు. దేశాభివృద్ధిలో సాంకేతికత అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.